తెలుగు పాటకు ప్రాణం పోసిన పాటల రచయిత, శ్రోతల హృదయాలను తేనెతో అభిషేకించిన ప్రతిభాశాలి వేటూరి సుందర్ రామ్మూర్తి. నవరసాలను నవధాన్యాలుగా మార్చి పాటల పంటను పండించి తెలుగు సినిమా సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన కవిరాజు ఆయన. ఓ సీత కథ మూవీతో ఆయన పాటల రచయితగా ప్రారంభమయ్యారు. ఆ తర్వాత అడవి రాముడు, పంతులమ్మ, సిరిసిరి మూవ, శంకరాభరణం వంటి చిత్రాలకు పాటలు రాసిన ఆయన తన కలంబలం తెలిసేలా చేశారు. అడవి రాముడు మూవీలో ఆయన రాసిన కృషి ఉంటే మనుషులు రుచులవుతారు అంటూ పాట శంఖాన్ని పూరించాడు. పంతులమ్మ మూవీకి గాను మానసవీణపై మధుర గీతాలను పలికించారు. ఈ మూవీలో సిరిమల్లె నీవే పాట ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఇక సిరిసిరి మూవ చిత్రంలో అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అంటూ ఓ ప్రేమికుడిగా కథానాయిక అందచందాలకు నిర్వచనం చెప్పారు. అంతేకాకుండా నాట్యం గొప్పదనం గురించి వివరిస్తూ రాసిన పాట జుమ్మంది నాదం సయ్యంది పాదం. ఈ పాటలు ఎప్పటికైనా వేటూరిని గుర్తుకు తెస్తాయి. ప్రేమ పాటలు, నాట్య ప్రాధాన్యత పాటలే కాకుండా భక్తిరస పాటలు కూడా రాయటంలోనూ వేటూరికి సాటి ఎవ్వరూ లేరని నిరూపించుకున్నాడు ఆయన. శంకరాభరణం మూవీలో ఆయన రాసిన ప్రతి పాట ఒక ఆణిముత్యం. శంకర నాద శరీరాపర అంటూ అనువనున భక్తిరస భావ పరిమళాలు వెదజల్లారు. జోల పాటల నుండి ఈడుపెట్టే గోల పాటల వరకు ఎలాంటి పాటలైనా అవలీలగా రాయగలరు వేటూరి. ఈయనలో ఓ వేదాంతి, ఓ తాత్వికుడు కూడా కనిపిస్తారు. పదాలతో ఆయన చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. వాటిలో అర్థాలు, పరమార్థాలే కాదు, ఎన్నో విరుపులు, మరెన్నో మెరుపులు, ఇంకెన్నో చముక్కులు కనిపిస్తాయి. కృష్ణశాస్త్రి భావకవిత్వం, శ్రీశ్రీ కవితావేశం, ఆత్రేయ పాటల్లోని సున్నితత్వం, ఆరుద్ర పాటల్లోని అమరత్వం, సినారే పాటల్లోని జానతనం, దాశరథి పాటల్లోని సౌందర్యం, కొసరాజు పాటల్లోని వ్యంగ్యం, వీటన్నిటినీ కలుపుకుని ఆవిష్కరించిన కల్పవృక్షంగా వేటూరి కనిపిస్తారు.